హలో ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ కార్న్ అండ్ కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా నేను కూడా గెస్ చేయలేదు ఇది ఇంత బాగా వస్తుందని. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. పక్కా కొలతలతో మీకు చెప్పానండి, ఒకసారి ట్రై చేయండి. ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్లాసు 250 గ్రామ్స్. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అంటే 500 గ్రామ్స్. వీటిని ఫస్ట్ కడిగేసి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టాలన్నమాట. ఈలోగా అవి నానేలోగా మన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, టమాటో, కిస్మిస్, జీడిపప్పు అండ్ స్వీట్ కార్న్ అదే గ్లాస్తో 3/4 కప్పు తీసుకున్నానండి. కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే స్పైసెస్, జింజర్ గార్లిక్ అండి. ఇది జింజర్ గార్లిక్. ఇవి వచ్చేసి మొత్తం అన్ని స్పైసెస్. ఈ స్పైసెస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు అనమాట. సో నేను చూపించినంత క్వాంటిటీ మాత్రమే తీసుకోండి. ఎక్కువైతే ఆ ఫ్లేవరు ఆ బిర్యానీని డామినేట్ చేసేస్తుంది. ఈవెన్ కొబ్బరి పాలు కూడా డామినేట్ చేయకుండా నేను 3/4 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్న టమాటో ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. తర్వాత నెయ్యి తీసుకోవాలి. ఫస్ట్ పాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఒక స్పూన్ నూనె తీసుకొని 3 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ నెయ్యి తీసుకొని దానిలో ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో చెక్క, మొగ్గ, యాలకులు అవన్నీ వేసేసుకొని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి రోస్ట్ చేసుకున్న తర్వాత దానిలో కిస్మిస్, జీడిపప్పు 2 కలిపి వేసేయాలన్నమాట. ఇవి 2 కలిపి వేసేసిన తర్వాత అవి కూడా నీట్గా మీడియంలో పెట్టి లేదా సిమ్లో పెట్టి ఇదిగో ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత అవి కూడా గోల్డ్ కలర్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఈ క్యారెట్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో చిన్న చిన్న పీసెస్గా అది వేసుకున్నాము. తర్వాత 3/4 3/4 గ్లాసు స్వీట్ కార్న్ ఏదైతే తీసుకున్నామో అది నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు అదైనా తీసుకోవచ్చు, ఫ్రెష్దైనా తీసుకోవచ్చు. వేసేసి నీట్గా మీడియంలో కాసేపు వేయించుకోవాలన్నమాట. తర్వాత 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. 1/2 స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే అది డామినేట్ చేయకూడదు కదా. తర్వాత టొమాటో మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను, ఆ ఒక టొమాటో వేసేసాను. ఇప్పుడు వేసింది చాలా ఇంపార్టెంట్ అండి, అది వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అదంతా మొత్తం రోస్ట్ అయ్యాక దానిలో రైస్ తీసుకొని కాసేపు అదే గీ అండ్ నూనెలో వేయించాను అనమాట. ఈ రైస్ని వేయించాను, ఒక 2 మినిట్స్ వేయించాను అనమాట, మీడియంలో పెట్టి వేయించాను. తర్వాత కొత్తిమీర, తర్వాత ఒక 4 స్పూన్స్ నిమ్మరసం తీసుకున్నానండి. 4 స్పూన్స్ నిమ్మరసం తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ ఎన్ని పోయాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, కొబ్బరి పాలు 3/4 గ్లాస్కి వాటర్ కలిపాను, దానికి 1 గ్లాస్ అయింది. ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అంటే అక్కడికి 2 గ్లాసెస్ అయినాయి. ఇంకొక గ్లాస్, థర్డ్ గ్లాస్లో జస్ట్ హాఫ్ కంటే కూడా తక్కువ తీసుకున్నాను. హాఫ్ కంటే కూడా తక్కువ తీసుకొని పోసేసి సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఓన్లీ ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలండి. మరలా సెకండ్ విజిల్ వచ్చిందంటే మాత్రం రైస్ అంతా మెత్తగా అయిపోద్ది. ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేయగానే కుక్కర్ మూత ఓపెన్ చేయకూడదు. లోపల ఉన్న స్టీమ్ అంతా కామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇదిగోండి ఎంత చక్కగా వస్తుంది. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, బట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇలా అయిన తర్వాత కాసేపు దీన్ని పైకి కిందకి కదిపేసి ఇలా మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇంకా చిన్న తడి లాంటిది ఏమైనా ఉంటే మైల్డ్గా అది కూడా అయిపోయి మొత్తం రైస్ అంతా డ్రైగా అయిపోతుంది అనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఒక్కసారి మీరు ఈ రెసిపీ ప్రకారం చేసి తినండి. థ్యాంక్ యూ.